హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంత అందంగా ఉందో కదండి గులాబీ చెట్టు. చెట్టు నిండా పూలతో నిండిపోయింది. నర్సరీకి వెళ్ళినప్పుడు నాకు ఈ ప్లాంట్ బాగా నచ్చేసిందనమాట. ప్రైస్ అడిగాను, 150 చెప్పారు. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ పూసినప్పుడు ఇలా పింక్ కలర్లో ఉంటాయంట ఫ్లవర్స్. లేటర్ ఆన్ చూడండి డార్క్ మెరూన్ కలర్లో చేంజ్ అయ్యింది ఒక ఫ్లవరు. ఇంకొన్ని డేస్ ఆగితే ప్యూర్ బ్లాక్ వచ్చేస్తుందంటండి. నిజంగా ఇలా కలర్స్ మారే గులాబీ ఒక్కటన్నా ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది కదా, మన గార్డెన్కి అందం వస్తుంది. ఈ ప్లాంట్ బాగా నచ్చిందండి నాకైతే మాత్రం. ఎంతసేపు ఉన్నానంటే ఆ ప్లాంట్ దగ్గరే. నేను ఇలా చూసి వేరే ప్లాంట్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుందామని అక్కడే ఉంచమని చెప్పాను. బట్ వాళ్ళు ఏం చేశారంటే పక్కన ఎవరో వచ్చారంట, వాళ్ళకి సేల్ చేసేసారు. చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఇంకా కొన్ని రోజెస్ చూపిస్తా చూడండి. ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో అండి, అసలు చాలా బాగున్నాయి అన్నమాట ఈ ప్లాంట్స్ అయితే. రోజ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇవి చక్కగా పెరగాలంటే కొన్ని నాకు తెలిసిన టిప్స్ చెప్తానండి. మాకున్నాయి ఒక 4-5 దాకా ఉన్నాయన్నమాట ఇంట్లో. వాటికి ఏం చేస్తామంటే ఫస్ట్ ఫ్లవర్స్ పూసేసిన తర్వాత కంపల్సరీగా వాడిపోయిన ఫ్లవర్స్ని కట్ చేసేయాలి ఫ్రెండ్స్. వాడిపోయిన ఫ్లవర్స్ కట్ చేస్తేనే మనకి కొత్త చిగురులు వస్తాయన్నమాట. ఇంకా మనం ఎగ్స్ అవి బ్రేక్ చేసిన ఎగ్స్ ఉంటాయి కదా, అవి ఇంకా టీ డికాషన్వి వాటర్ అవి కూడా పోయొచ్చు అనమాట దీనికి. అలాగే మాన్యూర్ ఉంటుంది కదా, కౌ మాన్యూర్ అలాంటివి, ఆవు పేడ అలాంటివి వేస్తే చాలా బాగా బలంగా పెరుగుతాయి. ఇంకా అప్పుడప్పుడు వీటికి ఒక గ్లాస్ పాలు కానీ మజ్జిగ కానీ పొయ్యొచ్చంట. నేను ఇప్పటి వరకు ట్రై చేయలేదు, బట్ విన్నాను అనమాట. ఇవి మా గార్డెన్లో అండి ఎల్లో రోజెస్. ఇవి రీసెంట్గా తీసుకున్నాము, చాలా బాగున్నాయి కదా. ఇంకా ఏమేమి వేస్తామంటే మా ప్లాంట్స్కి మేము అల్లం తొక్కులు ఉంటాయి కదా, తొక్కు తీసేసినవి మనం, ఆ తొక్కులు కూడా వేస్తామన్నమాట. అలాగే ఎక్స్పైర్డ్ ఇవి పిల్లలకి వాడేవి ఉంటాయి కదా సిరప్స్, అవి ఏం చేస్తానంటే డైరెక్ట్గా వేయకోకుండా వాటర్లో కలిపేసేసి బాగా షేక్ చేసి చక్కగా వాటిని కూడా స్ప్రే చేయొచ్చు అనమాట. వాటికి చాలా బాగా బలంగా వస్తాయండి. ట్రై చేసి చూడండి. నచ్చిందా అండి? ఇది వైట్ది ఉంది కదా, ఇదేమో కాశ్మీర్ గులాబీ అంట, ఎప్పుడు పూస్తానే ఉంటాయంట. ఇంకా వైట్ రోజెస్ అయితే ఎప్పుడు వస్తానే ఉంటున్నాయండి. చాలా బాగా పూస్తుంది ఈ చెట్టు అయితే మాత్రం. అసలు బతుకుతుందో లేదో అనుకున్నాను, కానీ ఎక్కువ ఫ్లవర్స్ దానికే వస్తున్నాయి. ఈ ఎల్లో రోజ్ కూడా చాలా బాగుందండి. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.